నమస్తే, జై భీమ్. మరి ముందుగా ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా మరి లోకేష్ గారికి కూడా మరి నేను నా హృదయపూర్వక మరి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ అంశం ఏంటంటే, ఈ మూక్ ప్రజాగణం ద్వారాగా మరి వాళ్ళ స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అదేవిధంగా మరి నాయకుల ఆఫీసులలో జరిగేటువంటి ప్రజా దర్బార్, ఈ విషయం మీద ఒక క్లారిటీ ప్రభుత్వానికి ఇవ్వాలని మేము ముందుకు వచ్చాము. మరి అధికారుల గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మొత్తం కూడా అధికారుల లోపమే. ఇది పై ఉన్నత అధికారులకు మరి నాయకులకు నా మనవి చేస్తున్నాను. ఈ వీడియో మరి జాగ్రత్తగా విని ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చెబుతున్నాను. ఈరోజు మరి మా తిరువూరు నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తిరువూరు నియోజకవర్గంలో రెవెన్యూ విషయాల మీద ప్రతి మండలం కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా పేద సన్నకారు రైతులు మరి ఈరోజు ల్యాండ్ భూమి మీద సాగులో వారుంటే పట్టాదారు పాస్ పుస్తకం మరొకరికి, ఒకవేళ పట్టాదారు పాస్ పుస్తకం కూడా వీరుంటే మరి ఆన్లైన్లో ఎక్కిస్తామంటే ఆన్లైన్లో మరొకరిని. ఈ అన్నిటికీ లోపాలు విఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ వరకు ఉన్నాయి. అదేవిధంగా విఆర్ఓ మరి ఒక తప్పు చేస్తే మరి అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆ ఎంఆర్ఓ కూడా ఈ సమస్యను పరిష్కరించకపోతే మరి స్పందనలో విషయం చెబుతున్నాను నేను. ఇది స్పందనలో పెట్టుకుంటే కూడా పరిష్కారం అవ్వని పరిస్థితుల్లో ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మరి ఆర్డీఓలు కూడా ఈ సమస్య మీద మరి స్పందించని సందర్భంలో ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు పేద సన్నకారు రైతులు. మరలా కూడా అదే విధంగా అక్కడికి వెళ్ళిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదును మరలా కూడా అదే ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో మళ్ళీ అక్కడికే ఈ సమస్యను పంపిస్తున్నారు. అయినా కానీ ఈ సమస్య పరిష్కారం అవటం లేదు. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ తీసుకొని ఇక్కడ న్యాయం జరగక మరి ఈ మధ్య ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మరి ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో కూడా మరి మా తిరువూరు నియోజకవర్గం మొన్నటి వరకు ప్రజా దర్బార్ని పెట్టారు. ఆ ప్రజా దర్బార్ని మరి దుర్వినియోగం చేసి మన తిరువూరు మనకు కొలుపుడని పెట్టారు. మరలా ఈ మధ్యకాలంలో అది బెడిసికొట్టడంతో మళ్ళా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇవాళ ప్రజా దర్బార్కి వెళ్ళిన ప్రతి సమస్య మీద కూడా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పినప్పుడు మరి ఇది రెవెన్యూ సమస్య అయితే మరి నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, మరి ఇది అక్కడ పరిష్కరించబడలేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను, ఈ సమస్య పరిష్కరించబడలేదు. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను అని అన్నప్పుడు మరి మీ పక్కనే ప్రజా దర్బార్లో మరి నియోజకవర్గాల్లో అయితే ఓన్లీ కలెక్టర్ గారే ఉండరు, మరి అదేవిధంగా ఎంఆర్ఓ ఉంటారు, మరి విఆర్ఓలు ఉంటారు, మరి ఆర్డీఓ ఉంటారు. వారిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? వారిని ఎందుకు మీరు ప్రశ్నించరు? అంటే ఈ రోజు నియోజకవర్గాల్లో మండలంలో చేసినటువంటి అధికారులు చేసిన తప్పులు మరి ఆర్డీఓ దగ్గరికి వెళ్తే పరిష్కరించబడవు, కలెక్టర్ దగ్గరికి వెళ్తే పరిష్కరించబడవు. అదే తిరిగి మళ్ళీ ఇవాళ ఎంఆర్ఓ దగ్గర తీసుకొస్తారు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి మరి సిఏ మరి అదేవిధంగా ఏసీపీ దగ్గర నుంచి సమస్యలు పరిష్కరించకపోతే కమిషనర్ వారిని ఆశ్రయిస్తే కూడా మరలా ఆ సమస్యలు తిరిగి మళ్ళీ ఎక్కడైతే ఇది ప్రాబ్లం జరిగిందో మళ్ళీ అదే తిరిగి వస్తుంది. మరి కాబట్టి అధికారులారా ఒకటే నేను తెలియజేస్తున్నాను, ప్రజా దర్బార్కి వచ్చిన సమస్యని కంపల్సరిగా ఈ సమస్యను నేను పలుమార్లు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా కానీ నా సమస్య పరిష్కరించబడలేదు అని సందర్భం వచ్చినప్పుడు కంపల్సరిగా అటువంటి అధికారుల మీద ఎంఆర్ఓ విఆర్ఓ అయినా ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా చివరికి కలెక్టర్ అయినా సరే దీన్ని స్పందించి పై ఉన్నత అధికారులు కానీ మరి సీఎం గారు దీని మీద స్పందించే అధికారుల మీద మరి తక్షణ చర్యలు తీసుకుంటే కంపల్సరిగా అసలు ఈరోజు ప్రజా దర్బార్తో రానున్న రోజుల్లో పని ఉండదు. ఎందుకంటే ఇది ప్రజా సమస్య పరిష్కార వేదికలోనే పరిష్కరించబడతాయి. ఈ కిందటువంటి అధికారులు ఈ సమస్యలను ప్రజా సమస్యలను పరిష్కరించబడనందునే ఈరోజు ప్రజా దర్బారు చేరుకున్నారు. కాబట్టి మరి ప్రజా దర్బార్లో ఉన్నటువంటి నాయకులారా, పై ఉన్న అధికారులారా, ఈ సమస్యను ప్రజా సమస్య పరిష్కరించబడాలి అంటే దయచేసి ఉన్నత అధికారుల మీద
లోకల్ ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ విముక్త జగడం ఛానల్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సమస్యను ఈ విషయాన్ని మీరు గ్రహించి మరి దీని మీద స్పందించాలని మనవి చేస్తూ మరొకసారి అందరికీ నమస్తే. జై భీమ్.